హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దివిష క్రాఫ్ట్స్ అండ్ బ్లాగ్స్. ఇలాంటి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనకు కావాల్సిన మెటీరియల్స్ అన్నిటిని మనం అవైలబుల్లో పెట్టుకుంటే వీటిని తక్కువ టైంలోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఒక ప్లెయిన్ బ్యాంగిల్ నాకు అవసరమైన కలర్ సిల్క్ థ్రెడ్ని అయితే తీసుకున్నాను. ఇలా సిల్క్ థ్రెడ్ని అయితే ఒక ప్యాడ్ కానీ ఏదన్నా సహాయం తీసుకొని ఏదన్నా సపోర్ట్గా తీసేసుకొని ఇలా నేనైతే 20 రౌండ్స్ అయితే తీసుకుంటున్నానండి. ఇలా నేను 20 రౌండ్స్ అయితే చుట్టుకుంటున్నాను. ఇలా మీకు ఇష్టమైన కలరు మీ శారీకి సెట్ అయ్యే కలర్ ఆ కలర్ థ్రెడ్ని అయితే తీసుకొని ఇలా 20 రౌండ్స్ అయితే చుట్టేసుకోండి. ఇలా 20 రైడ్స్ చుట్టేసుకొని దాన్ని కట్ చేసుకొని దాని స్టార్టింగ్కి అయితే గమ్ అయితే అంటించేసేసుకోవడమే. ఇలా మన బ్యాంగిల్కి ఎన్ని పెయిర్స్ అవసరం అవుతాయి ఇట్లా మనకి నేనైతే ఆ బ్యాంగిల్కి అయితే ఇట్లా 3 పెయిర్స్ని యూస్ చేశాను. 20 20 20 అట్లా 3 పెయిర్స్ని చూసుకున్నాను. అంటే మన బ్యాంగిల్ 2/4 సైజా 2/6 సైజా అనేది చూసుకొని ఇలా ముందుగానే ఇట్లా థ్రెడ్ని అయితే చుట్టు పెట్టేసుకుంటే మనకి తొందరగా అవుతుందన్నమాట బ్యాంగిల్ ప్రిపేర్ చేయడం అనేది. ఇలా నేను నా బ్యాంగిల్కి అయితే 3 పెయిర్స్ని ఇట్లా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇలా మనము థ్రెడ్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకొని బ్యాంగిల్కి అయితే చుట్టేసుకోవడమే. ఫస్ట్ స్టార్టింగ్ చేసేటప్పుడు కొంచెం చుట్టడం అనేది మధ్యలో గ్యాప్ అట్లా వస్తుంది, కానీ మనము ప్రిపేర్ చేస్తూ ఉంటే చాలా తక్కువ టైంలోనే వచ్చేస్తుంది అనమాట. సో ఇట్లా మనము బ్యాంగిల్కి మొత్తం చుట్టేసుకోవాలి, మధ్యలో గ్యాప్స్ ఏమీ రాకుండా. ఇలా దీనికి సంబంధించిన మెటీరియల్ ఫ్యాబ్రిక్, గమ్ము, స్టోన్స్ ఇవన్నిటిని మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్కి సంబంధించిన స్టోన్స్, మనకి ఏ మోడల్ స్టోన్స్ కావాలి అవన్నీ మనం దగ్గరగా ముందుగానే అవైలబుల్లో పెట్టుకుంటే సింపుల్గా మనం తక్కువ టైంలోనే బ్యాంగిల్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మనము థ్రెడ్ని అంతా ఆ బ్యాంగిల్స్కి చుట్టేసుకోవటమే. ఇలా ఈజీగా మనము ఇంట్లోనే థ్రెడ్ బ్యాంగిల్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్రెడ్ బ్యాంగిల్స్ అనే కాదండి, ఈ థ్రెడ్ బ్యాంగిల్స్లో రెయిన్బో కలర్ బ్యాంగిల్స్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అవి అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. నెక్స్ట్ వీడియోలో అయితే నేను అవి ప్రిపేర్ చేయడం ఎలా అనేది చెప్తాను. అవి కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇలా మనము ఈ కలర్ థ్రెడ్ అంతా చుట్టేసుకోవడమే. వీటిలోనే 2 కలర్స్ కూడా మనం తీసుకోవచ్చు. ఒక పక్క బ్లూ, ఒక పక్క పింక్, అలా 2 కలర్స్ బ్యాంగిల్స్ని కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో ఇలా అయితే నేను థ్రెడ్ మొత్తం చుట్టేస్తున్నాను. ఇలా థ్రెడ్ బ్యాంగిల్సే కాదు, మామూలు బ్యాంగిల్స్ని కూడా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. వాటికి సంబంధించిన మెటీరియల్ని మనం అవైలబుల్లో పెట్టుకొని ఫైనల్గా అయితే థ్రెడ్ మొత్తం బ్యాంగిల్స్ చుట్టేసుకున్న తర్వాత దీనికి మనము స్టోన్స్ని అయితే అంటించేసుకోవడమే. చాలా సింపుల్ ప్రాసెస్ కదా. స్టోన్స్ని కూడా ఏ మోడల్లో అంటించుకోవాలి, సర్కిల్ షేపా, ఫ్లవర్ షేపా, ఎలాంటి స్టోన్స్ అంటించుకోవాలి మనం ముందుగానే పెట్టేసుకుంటే వాటిని గురించి హడావిడి లేకుండా ఉంటుంది. మనం ఏ మోడల్ పెట్టుకోవాలి, ఏ కలర్ పెట్టుకోవాలి అనేది నేనైతే ఫ్లవర్ షేప్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. 4 స్టోన్స్ తీసుకొని ఒక ఫ్లవర్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా 3 సెట్స్ అయితే చేశాను. ఇట్లా 4 స్టోన్స్ని తీసుకొని ఒక చిన్న ఫ్లవర్ లాగా ప్రిపేర్ చేసి పెడుతున్నాను. అలా కాకుండా రౌండ్గా స్ట్రైట్గా అయినా స్టోన్స్ని మనం అంటించుకోవచ్చు. అది మన డిజైన్, మనకు నచ్చిన డిజైన్తో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా 4 స్టోన్స్ని అయితే పెట్టేసుకొని ఒక చిన్న ఫ్లవర్ లాగా ప్రిపేర్ చేశాను. అలా 3 సెట్స్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా 2 సైడ్స్ని ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి. మిడిల్లో అయితే కూడా ఇదే సేమ్ ఫ్లవర్లో గోల్డ్ కలర్ అయితే నేను పెట్టుకున్నాను. సేమ్ ఇలాగా ఒక చిన్న ఫ్లవర్ని 2 సైడ్స్న గోల్డ్ స్టోన్స్ తీసుకొని పెట్టుకున్నాను. బ్యాంగిల్స్ అయితే చూడటానికి లుక్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇట్లా మధ్యలో లావ్ బ్యాంగిల్ తీసుకున్నాను. ఇటు సైడ్ పింక్ కలర్వి సన్నగా బ్యాంగిల్స్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఒక శారీకి 2 కలర్స్ ఉంటాయి కదా, అట్లా సెట్ చేసుకున్నట్టు బ్లూ అండ్ పింక్ అయితే నేను ఇట్లా సెట్ చేశాను అనమాట. సో ఫైనల్గా అయితే లుక్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఇవే కాదండి, మనము ఇంట్లో వేస్ట్గా పడేసే ఐటమ్స్తో కూడా బ్యూటిఫుల్ హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ని ఇంట్లోనే 0 కాస్ట్తో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా నేను చాలా హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ని అయితే ప్రిపేర్ చేశాను. వాటికి సంబంధించిన వీడియోస్ అన్నిటిని కూడా నేను పోస్ట్ చేశాను. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి, వీడియోస్ అన్నీ చూడండి. ఒకసారి మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి థ్రెడ్ బ్యాంగిల్స్ని ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా తక్కువ టైంలోనే సింపుల్ ప్రాసెస్లో అయిపోతాయి అన్నమాట. ఇలా మనకి నచ్చిన స్టైల్లో ఈ స్టోన్స్ అన్నిటిని ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనకైతే థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే రెడీ అయిపోతాయండి.
చాలా సింపుల్ ప్రాసెస్ కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా 2 హ్యాండ్స్కి నేను మిడిల్లో పెద్ద బ్యాంగిల్స్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. మిడిల్లో కొంచెం గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ దగ్గర నేను సింగిల్గా ఒక్కొక్క స్టోన్ అయితే పెట్టేసుకున్నాను. ఒక చోట పింక్, ఒక చోట గోల్డ్, అలా స్టోన్స్ని అయితే సెట్ చేసుకున్నానండి. ఫైనల్గా అయితే ఈ బ్యాంగిల్స్ అయితే రెడీ అయిపోయినాయి. చూడండి లుక్ అనేది ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. ఇంకా మీకు ఎలాంటి బ్యాంగిల్స్ కావాలనేది కూడా కామెంట్ చేయండి. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.